ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 1 సంవత్సర కాలం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా ఉంది? చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ సంవత్సర కాలంలో 2,35,000 మంది పెన్షన్దారులు, 10 లక్షల మంది జీఎస్టీ వ్యాపారులు, 2,60,000 మంది వాలంటీర్లు, మొత్తంగా సుమారు 15 లక్షల మందికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా నష్టం జరిగితే 22,463 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు వివిధ దశల్లో ఉంటే 62,95,526 మంది పెన్షన్దారులకు 1,000 రూపాయల చొప్పున లబ్ధి జరుగుతోంది. సూపర్ 6 హామీలు, రెడ్ బుక్, మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఏడాది పాలనపై పోస్ట్ మార్టం ఇది. ముందుగా మనం నారా లోకేష్ను ఒక విషయంలో మెచ్చుకోవాలి. ఈ మధ్యనే వైఎస్ఆర్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగింది కదా. ఒక విషయం గురించి లోకేష్ చెప్పిన మాట చాలా నవ్వు తెప్పించింది. జిల్లాల్లో పర్యటించకపోతే రాష్ట్రంలోని పరిస్థితులు ఎలా ఉంటున్నాయో మాకు తెలియటం లేదు అని అధికార పార్టీ యువ నాయకుడు లోకేష్ చెప్పిన మాట. దోస్తం నమస్కారం. నీ ముక్కు చూపించు అంటే ఎలా చూపిస్తావు? ఇలానా లేకపోతే ఇలానా? సూపర్ 6 హామీల అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం పథకం కూడా ఇలాగే ఉంది. లబ్ధిదారులకు ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తాము అన్నది ఆంధ్రప్రదేశ్ కూటమి ఎన్నికల హామీ. చాలా మంచి పథకం. పేదలకు నిజంగా చాలా అవసరం కూడా. జోబులో డబ్బులు ఉన్నా లేకపోయినా, పని ఉన్నా లేకపోయినా, ఇంట్లో తినడానికి బియ్యం, వండుకోవడానికి గ్యాసు ఖచ్చితంగా ఉండాల్సిందే. మరి ఆంధ్రప్రదేశ్లో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? 2024 అక్టోబర్ 31 దీపావళి రోజున సంవత్సరానికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చే దీపం పథకాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ప్రారంభించారు. 4 నెలలకు ఒకసారి, అంటే ఉగాది, వినాయక చవితి, దీపావళి సందర్భాల్లో ఉచితంగా ఒక్కొక్క ఉచిత సిలిండర్ను ఇవ్వాలి అన్నది ప్రభుత్వం నిర్ణయం. సుమారుగా 1,55,00,000 మంది లబ్ధిదారులను ఈ పథకానికి ఎంపిక చేశారు. 2,684 కోట్ల బడ్జెట్ను కేటాయించారు. ఇక్కడ దాకా చాలా బాగుంది. మరి ఫ్రీగా సిలిండర్ ఇవ్వటం అంటే ఎలా ఇవ్వాలి? లబ్ధిదారులకు కూపన్లు ఇవ్వటమో, లేకపోతే 1 వారం నుంచి 2 వారాల గ్యాప్లో పలానా తారీఖుల్లో ఉచిత సిలిండర్లు బుక్ చేసుకోండి అని ప్రభుత్వం చెప్పటమో, లేకపోతే ఆ టైంలో ఒక సిలిండర్ రేటు ఎంత ఉందో అంత డబ్బులు ముందుగానే లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయటమో చేయాలి. కానీ ప్రభుత్వం అలా చేయటం లేదు. ముందుగా మీరు డబ్బులు కట్టి సిలిండర్లు కొనుక్కోండి, ఆ తర్వాత 48 గంటల్లో మీ బ్యాంక్ అకౌంట్కి డబ్బులు జమ చేస్తాము అని ప్రభుత్వం చెబుతోంది. ఇక్కడే 2-3 చిక్కుముళ్ళు ఉన్నాయి, గందరగోళాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి వాగ్వాదాలు జరుగుతున్నాయి. ఇంట్లో సిలిండర్ ఖాళీ అయిపోయిన విషయం ఎవరికి తెలుస్తుంది? ఆడవాళ్ళకే కదా. పట్టణ ప్రాంతాలు వదిలేద్దాం. సెమీ అర్బన్ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ చాలా వరకు భర్తలో, కొడుకులో, కూతుళ్ళో గ్యాస్ సిలిండర్లు బుక్ చేస్తున్నారు. ఫోన్పేలు, గూగుల్ పేలు చేస్తున్నారు. సమస్య ఇక్కడే వస్తోంది. ఉచిత గ్యాస్ సిలిండర్కు ముందే డబ్బులు కట్టి కొనుక్కోవాలి కదా. డబ్బులేమో ఒకరి అకౌంట్ నుంచి కట్ అవుతుంటే ప్రభుత్వం ఏమో లబ్ధిదారులైన ఆడవాళ్ళ అకౌంట్కి డబ్బులు జమ చేస్తోంది. సెమీ అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లోని చాలామంది ఆడవాళ్ళు తమ ఫ్రీ గ్యాస్ బండ డబ్బులు ప్రభుత్వం రిఫండ్ చేసిందో చేయలేదో తెలుసుకోవడానికి అనవసరమైన ప్రయాసలు, ఆందోళనలు పడుతున్నారు. పథకం ప్రారంభించిన వెంటనే మొదటి దశ కింద ప్రభుత్వం లబ్ధిదారులందరికీ 48 గంటల్లోపు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసేసింది. బాగుంది. ఇక 2వ దశ వచ్చింది. అంతే సంగతులు. మన దగ్గర ముందున్న ఆర్భాటం తర్వాత రోజుల్లో ఉండదు కదా. 2వ దశలో మళ్ళీ ఫ్రీ గ్యాస్ సిలిండర్లు కొన్నోళ్లలో సగం మందికి పైనే 48 గంటలు కాదు కదా, 4 వారాలు గడిచిపోయినా ఇప్పటి వరకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అసలే ఆడోళ్ళు నోళ్ళు ఊరుకుంటాయా? టామ్ లేచిపోతోంది. నాకు డబ్బులు పడలేదు, నీకు డబ్బులు పడ్డాయా, నీకు డబ్బులు పడ్డాయా, నీకు డబ్బులు పడ్డాయా? ఎంక్వైరీల మీద ఎంక్వైరీలు. అక్కడక్కడ పక్కనున్నోళ్ళు పెట్రోల్ మీద అగ్గిపొలం వేస్తున్నారు. చంద్రబాబు ఎప్పుడు ఇంతే, చెప్పటమే కానీ చేసేది ఏమీ లేదు అని. ఈ ఆడవాళ్ళతో ఎప్పుడు గొడవేలే. పసుపు కుంకుమ తీసుకున్నారు, ఇచ్చిన చంద్రబాబును ఓడగొట్టారు. అమ్మ ఒడి తీసుకున్నారు, ఇచ్చిన జగన్ను ఓడగొట్టారు. వీళ్ళతో వచ్చేది లేదు, పోయేది లేదు.
రాజధాని పూర్తి చేస్తే అదే చాలే అనే మాట క్షేత్రస్థాయిలో టీడీపీ అభిమానుల నుంచి వినిపిస్తోంది. ఒకవైపు బడ్జెట్ సమస్యలు, మరోవైపు సూపర్ 6 హామీల అమలు ఎప్పుడని ప్రతిపక్షం ఎత్తిపొడుపులు, ఇంకొక వైపు క్షేత్రస్థాయిలో సరైన వ్యూహాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వ పథకాన్ని కాపీ కొట్టడం. నా బాధ ఏంటంటే పేదల కోసం కూటమి ప్రభుత్వం ఒక మంచి పథకాన్ని రాష్ట్రమంతా పెద్దగా అమలు చేయాలనుకోవటం. అయితే ఈ హామీ అమలులో ప్రభుత్వానికి రావాల్సినంత మైలేజీ రావటం లేదు. లక్ష్యం మంచిదే, ఆచరణలో మాత్రం చాలా మార్పులు జరగాలి. ఈ ఫ్రీ గ్యాస్ పథకం 9 సంవత్సరాల కిందట 2016లో నరేంద్ర మోడీ ప్రారంభించారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం 9,59,000 మంది లబ్ధిదారులకు సంవత్సరానికి ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో తెలుగుదేశానికి కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి రాష్ట్రానికి మరిన్ని ఉచిత గ్యాస్ సిలిండర్లు పెంచుకునే వరకు ఈ దీపం పథకాన్ని ఏదో ఒక విధంగా నడిపించాలన్నది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తోంది. చూడాలి. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ను పట్టి పీడించిన సమస్య గంజాయి. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఒరిస్సాల్లోని చాలా నేరాలకు ప్రధాన కారణం గంజాయి. కూటమి ప్రభుత్వం చంద్రబాబు 2.0 జమానాలో గంజాయి సాగును కోకటి వేళ్లతో పెకిలించి పారేసింది. చాలా ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగు అన్నది 100% ఇప్పుడు కనుమరుగైపోయింది. కూటమి ప్రభుత్వం సాధించిన విజయం ఇది. జగన్ ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి ఒక విషయంలో మాత్రం తేడా ఏమీ లేదు. జగన్ చెత్త పన్ను వేశాడు, చంద్రబాబు వృత్తి పన్ను వేస్తున్నాడు. అదే ప్రొఫెషనల్ ట్యాక్స్. అది కూడా ఎప్పటి నుంచో తెలుసా? 2017 నుంచి ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టమని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ GST రిజిస్ట్రేషన్ ఉన్న చిన్న చిన్న వ్యాపారులందరికీ ఇప్పుడు 2025లో నోటీసులు ఇస్తోంది. అంటే 8 సంవత్సరాల ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇప్పుడు కట్టాలి. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? అన్నట్టు 200 రూపాయలే కదా అని నేను మీకు చెప్పటం లేదు. ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ కూడా కట్టమని నోటీసులు ఇస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల వల్ల వ్యాపారాలు సరిగ్గా జరగటం లేదని లబో దిబోమంటున్న ఇలాంటి టైంలో 2017 నుంచి అంటే 8 సంవత్సరాల ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇప్పుడు కట్టమనటం ఏంటని చిన్న చిన్న వ్యాపారులు చిరాకు పడిపోతున్నారు. GST పెరిగితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగున్నట్ట? వ్యాపారులకు ఇబ్బంది అయినప్పటికీ GST వసూళ్లు ఏదో ఒక రూపంలో వసూలు చేయాల్సిందేనని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? దీని మీదే క్షేత్రస్థాయిలో చాలా సటైర్లు కూడా వినిపిస్తున్నాయి. సంపద పెంచుతానన్నాడు కదా, ఇలాగేనా అని. ఆంధ్రప్రదేశ్లో GST రిజిస్ట్రేషన్ ఉన్న సుమారు 10 నుంచి 12 లక్షల మంది వ్యాపారులపై ప్రత్యక్షంగా ఈ ప్రభావం కనిపిస్తోంది. జిల్లాల్లో పర్యటించకపోతే రాష్ట్రంలోని పరిస్థితులు ఏంటో తమకు తెలియటం లేదని అధికారంలో ఉన్న యువ నాయకుడు నారా లోకేష్ చెప్పటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒంగోలులో వ్యక్తిగత కక్షలతో హత్యకు గురైన వీరయ్య చౌదరి అంత్యక్రియలకు వెళ్ళినప్పుడే పొగాకు ధర పడిపోవటం వల్ల ప్రకాశం జిల్లాలోని రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న విషయం తనకు తెలిసిందని వెంటనే అధికారులను, మంత్రులను అలర్ట్ చేశానని నారా లోకేష్ చెప్పారు. మద్దతు ధర రాక పొగాకు రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రకాశం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, RDO, వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి ఒక్క నివేదిక అయినా పంపారా, పంపలేదా? పంపితే ఎవరికి పంపారు, పంపకపోతే ఎందుకు పంపలేదు? తెలుగుదేశం నాయకుడి హత్య వల్ల లోకేష్ ఒంగోలుకు రాకపోయి ఉంటే ప్రకాశం జిల్లా పొగాకు రైతుల పరిస్థితి ఏంటి? కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరే కదా. అధికారంలో ఉన్నంత వరకు ఇవన్నీ ఏమీ కనిపించవు. ఎన్నికలప్పుడే ఇలాంటివన్నీ రాష్ట్ర సమస్యలుగా మారిపోతాయి. అధికారం పోగొట్టుకున్నాకే మనం ఇన్ని తప్పులు చేశామా అని తెలిసేది. అధికారంలో ఉన్నంతకాలం అధికారులు, వ్యాపారుల సలాములు, గులాములతోనే 24 గంటలు 24 నిమిషాల్లో గడిచిపోతాయి. అక్షయ పాత్ర ఫౌండేషన్తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2024 ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లను మళ్ళీ ప్రారంభించింది. టైంకు ఏదో ఒకటి కడుపులో పడుతోందన్న భావనే తప్ప ఇష్టంగా తింటున్న పరిస్థితులు చాలా చోట్ల కనిపించటం లేదు. 5 రూపాయల టోకెన్ను కొద్దిగా పెంచటం, సప్పగా ఉంటున్న కూరల్లో ఉప్పు కారంతో పాటు క్వాలిటీ కొద్దిగా పెంచితే కార్మికుల, కర్షకుల ఆకలి తీరుస్తున్న విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి
మరిన్ని మంచి మార్కులు పడతాయి. అన్న క్యాంటీన్లు పేదలకు మాత్రమే పరిమితం కాదు, చిరుద్యోగులకు చాలా ఉపయోగపడుతోంది. నెలకు 20,000 రూపాయలు సంపాదించే వ్యక్తి కూడా చొక్కా కొనుక్కోవాలన్నా, చెప్పులు కొనుక్కోవాలన్నా బ్రాండ్ ఏంటో చూస్తున్నాడు. అది 100 రూపాయల బాటా కావచ్చు, 2,000 రూపాయల వుడ్లాండ్ కావచ్చు. 53,71,000 ఓట్లతో జగన్ ఓడిపోవటానికి ప్రధాన కారణాల్లో ఒకటి లిక్కర్. ఇంతకు ముందు జోబులో డబ్బులున్నా లేకపోయినా లిక్కర్ బ్రాండ్ల గురించే ఆలోచించేవాడు, మదన పడేవాడు. గుప్పెట మూసినంత కాలమే టెన్షన్, తెరిచాక నో టెన్షన్. ఇప్పుడు ఒక సమస్య తీరిపోయి మంచి లిక్కర్ బ్రాండ్లు అందుబాటులోకి వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో. నష్టాలకు దగ్గరలో ఉన్న వైన్ షాపుల యజమానుల్ని ప్రభుత్వం కొంత ఆదుకోవాల్సి ఉంది. బెల్ట్ షాపులు పెరిగినప్పటికీ అది పెద్ద సమస్యగా కనిపించడం లేదు. ప్రతి నెల నీకు 3,000 రూపాయల పెన్షన్ వచ్చేది. కొత్త ప్రభుత్వం వచ్చింది, నీకు పెన్షన్ తీసేశారు. నీకు ఏమనిపిస్తుంది? పెన్షన్ వస్తున్న వాళ్ళు మాత్రం 4,000 రూపాయలతో చాలా సంతోషంగానే ఉన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ దిగిపోయే రోజుకు 65,30,000 మందికి పెన్షన్లు వచ్చేవి. ఇప్పుడు 63 లక్షల మందికే వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 6 నెలలకు అనర్హులు పేరుతో 5% అంటే 2,35,000 మందికి పెన్షన్లు తీసేశారు. మరి అలవాటైన ప్రాణాలు ఊరుకుంటాయా? కొత్త పెన్షన్లు ఇచ్చింది 75,000 మందికి మాత్రమే, తీసేసింది మాత్రం 2,35,000 మందికి. వస్తున్న డబ్బులు ఆగిపోతే మీరైతే ఏం చేస్తారు? జగన్ ఓటమిలో మరో ప్రధాన కారణం రోడ్లు. ఈ విషయం తెలుసుకుంది కాబట్టే బడ్జెట్ ఉందా లేదా అన్న విషయం పక్కన పెట్టి రోడ్ల నిర్మాణానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చింది కూటమి ప్రభుత్వం. జగన్ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు తీసుకున్న లబ్ధిదారులు కూడా 100 సార్లు చెప్పిన మాట రోడ్లు బాగు చేయించమని. కానీ అప్పుడు జగన్ ఆలోచన ఒకటే, ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన వాటికే డబ్బులు సరిపోవటం లేదు, మిగిలినవన్నీ ఎక్కడలే అని. కానీ జనాల ఆలోచన ఎలా ఉండేదంటే, సంక్షేమ పథకాల డబ్బులు వచ్చేది సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు. అది ఏ మూలకు సరిపోతుంది? మేము ప్రతిరోజు తిరిగే రోడ్లే సార్, నడుములు పోతున్నాయి అని. రోడ్లు బాగు చేసే విషయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కు ఫుల్లుగా మంచి మార్కులు పడ్డాయి. 10,000 కోట్ల బడ్జెట్లో 2,000 కోట్లు ఖర్చు చేసి 1,500 కిలోమీటర్ల రోడ్లను కూటమి ప్రభుత్వం ఇప్పటికే బాగు చేసింది. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాక్షనిజం, నక్సలిజం అంతమైపోయినందుకు సంతోషపడాలో, లేకపోతే కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడల్లా ప్రత్యర్థులపై దాడులు, హత్యాయత్నాలు పెరిగిపోయే సంస్కృతి ఆంధ్రప్రదేశ్కు వచ్చినందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితి. జగన్ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి కొన్ని స్పష్టమైన తేడాలు ఉన్నాయి. మీడియా వ్యతిరేకంగా ఉందన్న కోపమో మరో కారణమో తెలియదు, కానీ అప్పట్లో కెమెరా మైకు కనిపిస్తే చాలు 3-4 నోటికి విపరీతంగా పని చెప్పేవాళ్ళు. కూటమి ప్రభుత్వంలో కూడా కొందరు నోటికి పని చెప్పినా వెంటనే హైకమాండ్ నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. విజయవాడ తెలుగుదేశం పార్టీకి చెందిన 1-2 లీడర్లు అడ్డదిడ్డంగా మాట్లాడటంలో నెంబర్ 1 పొజిషన్. ఇప్పుడు వాళ్ళు నోటికి పని చెప్పటమే మానేశారు. నోరు పారేసుకునే మంత్రి అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు కూడా చాలా సైలెంట్ అయిపోయారు. బహుశా ప్రభుత్వం మారితే పరిస్థితి ఏంటన్న భయమో, లేకపోతే అడ్డదిడ్డంగా మాట్లాడటం వల్ల రాజకీయ పార్టీలకు జరుగుతున్న నష్టాన్ని కనిపెట్టారో తెలియదు. పెద్దలపై కేసులు, జైళ్లు కూటమి ప్రభుత్వంలో చాలా స్పీడ్గా జరుగుతోంది. భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాలి. సూపర్ 6 హామీల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, యువగళం, ఆడబిడ్డకు అండ, ఈ పథకాలను ఇంకా అమలు చేయాల్సి ఉంది. గత 5 సంవత్సరాల్లో జగన్ నొక్కిన బటన్లతో డబ్బులకు బాగా అలవాటు పడిన జనం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో 1000 రూపాయలు కూడా డబ్బులు లేనప్పుడు వాళ్లకు జగనే గుర్తుకొస్తున్నాడు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు ఆలస్యం చేస్తుండటం ప్రజల్లో అసహనం పెరగటానికి పునాది అవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొడుతున్న దెబ్బలు మన రైతన్నల చావుకొస్తోంది. రొయ్య, పొగాకు, పామాయిల్, మిరప ఒక పంట అని ఎలా చెప్పేది? రైతన్నల బాధ కూటమి ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. అన్నదాత సుఖీభవ పథకాన్ని కూటమి ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలి. నిధుల కొరత లేకుండా రాజధాని అమరావతి నిర్మాణాన్ని మళ్ళీ మాటలకే పరిమితం కాకుండా చాలా వేగంగా పూర్తి చేయాలి.
ఒక సంవత్సరం ఇప్పటికే గడిచిపోయింది. టెండర్లు పూర్తయ్యాయి. ఆలస్యానికి కారణాలు ఏంటని ప్రజలు తెలుసుకోవాలనుకోవడం లేదు. రాజధాని ఎప్పటికి పూర్తవుతుంది, కంపెనీలు ఎప్పుడొస్తాయి, ఉద్యోగాలు ఎప్పుడొస్తాయి, ఈ ఆలోచనలు ఆంధ్ర యువత మాత్రమే కాదు, సంక్షేమ పథకాల కోసం ఆశపడుతున్న ప్రజలు కూడా బిడ్డల భవిష్యత్తు గురించి ఇదే ఆలోచిస్తున్నారు. పాలు అమ్ముకునే, పూలు అమ్ముకునే చిరు వ్యాపారుల పిల్లలు కూడా ఎంబీఏలు, ఎంబీబీఎస్లు, ఇంజనీరింగ్లు చదువుతున్నారు. 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పాటులో యువతదే ప్రధాన పాత్ర. ఇంట్లోని పెద్దోళ్లతో బలవంతంగా కూటమికి ఓట్లేయించారు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని యువగళంలో హామీ ఇచ్చారు కూడా. 5,000 రూపాయల నెల జీతానికి పనిచేసిన వాలంటీర్ల వ్యవస్థ మంచిదా చెడ్డదా అనేది పక్కన పెడితే, వాలంటీర్ల వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన వాట్సాప్ సేవలు ప్రజలను సంతృప్తి పరచటం లేదు. కింది స్థాయిలో ప్రభుత్వ సేవలు చాలా పేలవంగా నిరాశతో సాగుతున్నాయి. గతంలో ఏ సర్టిఫికెట్ అడిగినా ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళని ఇప్పుడు 2-3 సార్లు ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తుందని బాధపడుతున్నారు. వాట్సాప్ సేవలను, సచివాలయ వ్యవస్థను చాలా స్పీడుగా మెరుగుపరచాలి కూటమి ప్రభుత్వం. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, రెండింటిని అత్యంత వేగంగా అమలు చేస్తూ ప్రజలకు సంతృప్తి కలిగించగలిగితేనే కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఆశలు సన్నగిల్లటం మొదలైంది. హామీల అమలు విషయంలో చంద్రబాబు మోసం చేస్తాడు అనే ప్రచారం చాప కింద నీళ్లలా ప్రతిపక్షాల నుంచి ప్రజల మెదళ్లలోకి వెళ్ళటం ఇప్పటికే మొదలైంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పెద్ద గొప్పగా ఏమీ లేదు, అలా అని తీసేసినట్టు లేదు. కాకపోతే పరిపాలనలోనూ సూపర్ 6 హామీల అమలులోనూ వేగం బాగా పెరగాలి. ఆంధ్రప్రదేశ్కు సరిహద్దు రాష్ట్రాలు మొదటి సంవత్సర కాలంలోనే చాలా చెడ్డ పేరును తెచ్చుకున్నాయి. ఫీల్ గుడ్ అన్నదే లేదు. ఆ విధంగా చూస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ఏడాది కూటమి ప్రభుత్వానికి జస్ట్ పాసు మార్కులు మాత్రమే పడుతున్నాయి. ఫీల్ గుడ్ అన్నది మన చుట్టూ ఉన్న భజన పరులతోనో మీడియాలోనో చూపించుకుంటే మాత్రమే సరిపోదు. దోస్తం, ధన్యవాదాలు.